హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ శాడిస్ట్ ప్రేమ. ఈ కథ జైపూర్లో మొదలవుతుంది. పక్షుల కిలకిల రావాలతో సూర్యభగవానుడు అప్పుడే ఉదయిస్తూ అందరికీ వెల్కమ్ చెబుతున్న వేళ కొందరు జాగింగ్ చేయడానికి పార్కుకు వస్తే మరికొందరు పప్పీ మీన్స్ డాగ్లని జాగింగ్ చేయించడానికి తీసుకువచ్చారు. ఆ పార్కు కలకలలాడుతోంది. ఇక అప్పుడే జాగింగ్ సూట్ వేసుకొని జాగింగ్ చేస్తున్న ఒక అమ్మాయి చాలాసేపు రన్నింగ్ చేసిందేమో, తలలో నుండి చెమటలు అలా కారుతూ ఉన్నాయి. ఆమె మేనిఛాయ మోముపై చెమట బిందువులు కూడా సూర్యకిరణాలు ఆమె ఫేస్ పై పడి బంగారు వర్ణంలో ఇంకా అందంగా మెరుస్తుంటే చూసిన వాళ్ళ కళ్ళని ఇట్టే కట్టిపడేసింది. అంత అందంగా ఉంది ఆ అమ్మాయి. వావ్, తను హీరోయినా? ఇంత అందంగా ఉంది అని అబ్బాయిల చూపు మరల్చలేకపోతున్నారు. ఆమె ఎటు వెళ్తే అటు ఆమె వెనకే ఫాలో అవుతున్నారు. ఆమె బాడీ కొంచెం కూడా ఎక్స్పోజ్ చేసినట్లు కనిపించట్లేదు. ఫుల్ కవర్ చేసింది. టీషర్ట్ ప్యాంట్తో ఆమె ఫిజిక్ కూడా 0 సైజ్తో పర్ఫెక్ట్ ఫిగర్ అన్నట్లుగా ఉంది. ఆమె రూపం, స్కిన్ టోన్ వైట్ గోల్డ్ మిక్స్ అయ్యి జనాలని ఆకర్షించే ఆమె మేని ఛాయ మహి అన్న పిలుపుకి జాగింగ్ చేసేదల్లా వెనక్కి తిరిగి చూసింది. నేను వస్తానని చెప్పాను కదా, వెయిట్ చేయకుండా వచ్చేసావు అన్నాడు ఆకాష్. వెయిట్ చేశాను ఆకాష్, బట్ నీ వల్ల నాకు లేట్ అవుతుందని వచ్చేసాను అనింది అతడి భుజం మీద చెయ్యి వేసి. సర్లే, మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, పద అంటూ ఇద్దరూ కలిసి జాగింగ్ చేయడంలో పడ్డారు. దూరంగా చాలాసేపటి నుండి మహికని అబ్జర్వ్ చేస్తున్న ఓ కటౌట్ ఫేస్ ఒక్కసారిగా ఎర్రగా మారిపోయింది. అతడి చేతిలో ఉన్న వాటర్ బాటిల్ నలిగిపోయింది కోపంతో. అతని కళ్ళు బాణుడికి ఏమాత్రం తగ్గకుండా అంత పవర్ఫుల్గా, అంత రౌద్రంగా ఉన్నాయి. ఆమెను చూస్తున్నంతసేపు ప్రశాంతంగా ఉన్న అతని ఫేస్ గంభీరంగా మారి తెల్లటి స్కిన్ టోన్ కాస్త ఎర్రగా మారిపోయింది. బిగించిన పిడికిలి అతని కోపాన్ని అక్కడ ఉన్న టేక్ చెట్టుపై చూపిస్తూ గట్టిగా ఒక పంచ్ ఇచ్చాడు. రెగ్యులర్గా బాక్సింగ్ చేసే చేతులు కాబట్టి అతడి చేతికి ఏమవ్వలేదు. లేకపోతే ఎముకలు విరిగిపోయుండేవి అతను కొట్టిన ఫోర్స్కి. ఇంకా వాళ్ళిద్దరిని గమనిస్తూ అక్కడ ఎంతసేపు ఉన్నాడో తెలియలేదు. కిల్లింగ్ స్మైల్ అయితే అతడి పెదవులపై చేరింది. అతని ఆలోచనలు ఎటు తిరుగుతున్నాయో తెలీదు కానీ ఆమె జీవితం మాత్రం అతని కళ్ళకు కట్టినట్లుగా, ఆమె తలరాతిని శాసిస్తున్నట్లుగా అనిపించింది అతనికి. పాపం, ఇదంతా తెలియని పిచ్చి తల్లి ఆకాష్తో నవ్వుతూ ఎక్సర్సైజెస్ చేయడంలో పడింది. అసలతను ఎవరు, ఆమెను ఎందుకు టార్గెట్ చేశాడో? అదొక పెద్ద ఇంద్రభవనం. చుట్టూ రకరకాల పూల మొక్కలతో, షో చెట్లతో చాలా అందంగా ఉంది గార్డెన్. ఇంటి ఎదురుగా స్విమ్మింగ్ పూల్, లెఫ్ట్ సైడ్ కార్ పార్కింగ్ ఏరియా. ఇక విల్లా విషయానికొస్తే న్యూ రిచ్ ఇంటీరియర్ డిజైన్తో చాలా విలాసవంతంగా ఉంది. ఏమైంది వెంకయ్య బాబు, ఇంకా లేవలేదా? చిన్నయ్య గారు లేవటమైంది, జాగింగ్కి వెళ్ళటమైందమ్మగారు. అవునా, సరే సరే అంటూ పూజగదిలోకి వెళ్ళిపోయింది మహేశ్వరి. మంగమ్మ, కాఫీ అంటూ పింక్ కలర్ శారీ, దానికి తగ్గ జ్యువెలరీ వేసుకొని కిందకు దిగుతూ అరిచింది ఆ ఇంటి పెద్ద కోడలు సంజన. కిందకి వచ్చి సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చొని టీపైపై ఉన్న మ్యాగజైన్ తీసుకొని చదువుతూ ఉండగా, ఇదిగోండమ్మగారు కాఫీ అంటూ వచ్చింది మంగమ్మ మేడ్. ఆమె చేతిలో నుండి కాఫీ తీసుకొని సిప్ చేస్తుండగా మమ్మీ అంటూ అరుపు వినిపించింది. అబ్బబ్బా, ఏంటి మను, నా స్కూల్కి లేట్ అవుతుంది, నన్ను రెడీ చెయ్యు. మీ డాడీ ఉన్నాడు కదే, నన్నే ఎందుకు సతాయిస్తున్నావు? కనీసం కూతుర్ని రెడీ చేయడం కూడా రాదా? అది కాదు సంజు, నాకు తన జడ వేయడానికి రావట్లేదు. అంత చదువు చదివారు, కనీసం ఆ జుట్టు వేయడం కూడా రాదా? చదువుకు ఈ జుట్టుకి ఏం సంబంధం అని లోపల గునుక్కున్నాడు. ఏంటి అరిచింది. అబ్బే ఏం లేదు, దానిది ఉన్నదే చిన్న పిల్లక, బ్యాండ్ వేస్తే సరిపోతుందిగా, అదేదో నువ్వే చేయొచ్చుగా. ఏంటి అంటూ ఇంతెత్తున లేచింది సంజన. అదే జడ వేస్తానురా అంటున్నా, అది అలరా దారికి. నా బ్రతికేంటో మరి ఇంత దరిద్రంగా తయారైంది. అటు ఆఫీస్ని నేనే చూసుకోవాలి, ఇంటి పనులలో కూడా నా హ్యాండే ఉండాలి. ఈ దరిద్రాన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఇదే తంతు. ఏమైనా అంటే బట్టలు సర్దుకొని నా పుట్టింటికి వెళ్ళిపోతాను అంటుంది. దీన్ని నేను కాబట్టి భరిస్తున్నాను, కానీ వేరే మగాడైతే బయటకి గెంటేసి పార్టీ చేసుకునేవాడు అని అతనిలో అతనే తిట్టుకుంటూ పాపని తీసుకుని లోపలికెళ్లాడు వంశీకృష్ణ, ఆ ఇంటి పెద్ద కొడుకు. జాగింగ్ సూట్లో ఒంటి నిండా చెమటలు కక్కుతూ లోపలికొచ్చిన రణ్వీర్, హీరో బాబు, ఆ ఇంటి చిన్న కొడుకు, నేరుగా తన రూమ్కి వెళ్ళిపోతుంటే చిన్న అన్న పిలుపుకి తల తిప్పి చూశాడు.
ఈరోజు క్లయింట్స్తో మీటింగ్ ఉంది, నువ్వు అటెండ్ అవుతావా? లేదు డాడ్, ఆఫీస్లో నాకు వర్క్ ఉంది, మీరే వెళ్ళండి అని చెప్పి మరో మాటకి తావివ్వకుండా తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఉఫ్ అంటూ నిట్టూర్చాడు సూర్యప్రకాష్. వంశీ, ఈరోజు నాకు కాస్త పనుంది, మీటింగ్కి నువ్వు అటెండ్ అవుతావా? ఓకే డాడ్. ఏంటి ఓకే? ఈరోజు మనం బయటకు వెళ్దాం అనుకున్నాం కదా అని గుసగుసగా అనింది వంశీ చెవిలో సంజన. రేపు వెళ్దాం. ఇప్పుడు నేను కూడా మీటింగ్కి అటెండ్ అవ్వకపోతే రణ్వీర్ ఊరుకోడు. ఊరుకోక ఏం చేస్తాడు? అతను మీకంటే చిన్నవాడు, అతనికి భయపడతారేంటి? నువ్వు కాస్త మూస్తావా? వాడు కంపెనీ బాధ్యతలు అన్నీ నెత్తిలో వేసుకుని మోయట్లేదా? నాకేంటి అని ఊరుకుంటున్నాడా? అన్నాడు చిన్నగా కానీ కోపంగా చెప్పాడు. ఏమైందిరా? ఏదో సీరియస్ డిస్కషన్ చేస్తున్నారు? నథింగ్ డాడ్. రేపటి ఫంక్షన్కి నేను అటెండ్ అవుతాను కానీ మీటింగ్కి అటెండ్ అవ్వమని చెబుతోంది అన్నాడు సంజనని ఓరకంట చూస్తూ. అయితే త్వరగా రెడీ అవ్వు, లేట్ అవుతుంది అని చెప్పి మంగమ్మ కాఫీ తీసుకురావడంతో తాగి బయటకెళ్తుండగా మహేశ్వరి హారతి పళ్ళెంతో అతని ముందుకొచ్చింది. హారతి తీసుకోండి అనగానే హారతిని కళ్ళకద్దుకొని, సరే మహి, నాకు చాలా పనుంది, నేను వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. సోఫాలో కూర్చున్న సంజు అతను చూసి లేచి నిలబడి తను హారతి తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోయింది. ఎక్కడ ఏం పని చేయాల్సి వస్తుందోనని. ఇదేంటి ఇలా వెళ్ళిపోతుంది? దీనికి పనంటే బద్ధకం, ఎక్కడ పని చెబుతానో అని మెల్లగా జారుకుంది అనుకుంటూ ఉండగా అప్పుడే రెడీ అయి కిందకి వస్తున్న రణ్వీర్ని చూసి, నాన్న, ఈ హారతి తీసుకో అనగానే తల్లిని షార్పుగా చూసి షర్ట్ స్లీవ్స్ మడుచుకుంటూ వెళ్ళి డైనింగ్ చైర్లో కూర్చున్నాడు. కొడుకు ప్రవర్తనకి నిట్టూర్చి, అమ్మ జగదాంబ, నా చిన్న కొడుకుని నువ్వే మార్చాలి తల్లి. వాడికి మనుషుల్లో కలవడం తెలీదు, ప్రేమగా మాట్లాడింది లేదు, ఎప్పుడు సీరియస్గా అరగెంటుగా బిహేవ్ చేస్తాడు అని ఆమె మొర ఆలకిస్తుంటే ఒక ఫ్లవర్ వచ్చి ఆమె ముందు పడింది. దాన్ని చూసిన మహేశ్వరి సంతోషంతో ఆ పువ్వుని తలలో పెట్టుకొని, సంతోషం తల్లి, నా కొడుకు మారే రోజులు ముందున్నాయన్నమాట అని తెగ సంబరపడిపోతూ బయటకొచ్చింది. డైనింగ్ చైర్లో కూర్చొని సీరియస్గా కనిపించాడు రణ్వీర్. ఏమైంది నాన్న, బ్రేక్ఫాస్ట్ చేయకుండా అలా కూర్చున్నావు అని అడుగుతున్న మహేశ్వరిని షార్పుగా చూశాడు. అయ్యో మర్చిపోయాను చిన్న, నా చేతితో నీ కొడ్డిస్తే తప్ప తినవని నాకు తెలుసు, కానీ ఇప్పుడు నీతో పాటు నేను ఉంటానా చిన్న అనింది ప్లేట్లో ఇడ్లీ పెడుతూ. ప్లేట్ వెళ్ళి ఫ్లోర్ మీద పడింది. అసలేం జరిగిందో మహేశ్వరికి క్షణానికి అర్థమైతే కంగారుగా కొడుకుని చూస్తూ ఉంది. ఆవేశంగా లేచి నిలబడి, షడప్, డోంట్ టాక్ లైక్ దట్ అగైన్ అంటూ అరిచాడు. అతని అరుపు ఇల్లంతా మారుమ్రోగ్గానే రూమ్లో ఉన్న వారంతా బయటకి పరిగెత్తుకుంటూ వచ్చారు. దత్తయ్య అని కంగారుగా అడుగుతున్న సంజనని చూసి ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. రణ్వీర్ అక్కడి నుండి తినకుండానే వెళ్ళిపోయాడు. చిన్న చిన్న అని ఎంత పిలిచినా వినిపించుకోలేదు. అసలేమైంది? వాడెందుకులా వెళ్ళిపోతున్నాడు? తప్పంతా నాదే. తినడానికి కూర్చున్న కొడుకుని ఇలా మాట్లాడాను అని జరిగిన దానిని ఎక్స్ప్లెయిన్ చేసింది మహేశ్వరి. అసలు నీకు బుద్ధుందా? కొడుకుతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? తినడానికి కూర్చున్న వాడిని అలా మాట్లాడి బాధ పెడతావా? అది కాదండి, వాడు తినకూడదు అని నాకుండదు కదా. ఉండదు, కానీ ఎందుకలా పిచ్చిగా బిహేవ్ చేశావు? ఎందుకంటే వాడు నేను వడ్డిస్తేనే తింటాడు. నేను తప్ప ఎవరు సర్వ్ చేసినా వాడికి నచ్చదు. ఇప్పటి వరకు ఓకే, మరి పెళ్ళైన తర్వాత వాడి భార్య వస్తుంది, అప్పుడు అలాగే బిహేవ్ చేస్తే వచ్చిన అమ్మాయి ఎంత బాధపడుతుంది? వచ్చిన తర్వాత బాబు అలాంటి అవకాశం పాపకి ఇవ్వాలి కదా. నువ్వు చెప్పేది కూడా కరెక్టే, కానీ చిన్నప్పటి నుండి చూస్తున్నాం వాడి మొండితనం, వాడి కోపం. వాడు ప్రేమిస్తే ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఒక్కసారి వాడు ప్రేమించడం మొదలు పెడితే అది విధ్వంసమే. ప్రేమించిన వాళ్ళని ఎంత ప్రాణంగా చూసుకుంటాడో, వాళ్ళ ప్రాణం వాడిది అని ఎంతలా నమ్ముతాడో, అలాంటి ప్రాణాన్ని తేడా వస్తే తీయడానికి కూడా వెనకాడే మనిషి కాదు. మనిషి కాదు అంటే నిజమే, మీరు అనుకునేదే మృగం. సరే, ఇలాగే చేశావు, అప్పుడు కూడా నీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. తినకుండానైనా ఉన్నాడు కానీ పచ్చి గంగ కూడా ముట్టలేదు. గుర్తుందా? వాడు ఇంటర్ చదువుతున్నప్పుడు నువ్వు ఆఫీస్ వర్క్లో చాలా బిజీగా ఉన్నావు. అప్పటికీ నీకు పనిలో తీరిక ఉండట్లేదు. రణ్వీర్ అమ్మ తినిపిస్తేనే తింటాను అని వాడికి వేరే కాలేజీలో సీట్ వచ్చినా వెళ్లకుండా ఇక్కడే చదివాడు. ఇలా అమ్మకి అలవాటు పడితే కష్టమని నేను పెట్టను అని మొండిగా కూర్చున్నాను. వాడు కూడా అమ్మ పెడితేనే తింటాను అని తినడమేనా మానేశాడు, కానీ వాడి చేయితో వడ్డించుకొని తినలేదు అని గుర్తు చేయగానే ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు చేరాయి. ఇప్పుడు కూడా ఉంటాడంటారా? ఖచ్చితంగా అలాగే ఉంటాడు. అంత మొండివాడు మారుతాడని ఎలా అనుకుంటున్నావు? అయితే మరి వాడికి ఫుడ్ ఇవ్వడానికి ఆఫీస్కి వెళ్తాను అనింది తల్లి మనసు ఊరుకోలేక. నువ్వే అన్నావు,
నువ్వే తీసుకెళ్తాను అంటున్నావు. నీ ఇష్టం అని నిట్టూర్చాడు సూర్యప్రకాష్. సరే కానీ మీరు ఆఫీస్‌కెళ్లారు కదా! ఎందుకొచ్చారు? ల్యాండ్ పేపర్స్ మర్చిపోయాను. తీసుకెళ్ళడానికొచ్చాను అన్నాడు. ఇదంతా చూస్తున్న సంజన అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? మీ తమ్ముడేంటి అంతగా ఓవరాక్షన్ చేస్తున్నాడు? అనింది. ఈ స్టోరీ ఎలా ఉందో చెబితే కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ పార్ట్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.